రాత్రి 8 గంటలు. లాంచ్లో నాగార్జున గారిచ్చిన టాస్క్లో భాగంగా హౌస్లో డిస్కషన్స్ మొదలవడం జరిగింది. ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళు వాష్ చేసుకుంటారు. మిగతా మనం కుక్ చేసినవి స్మార్ట్గా వదిలేసి వెళ్ళిపోతారు అందరూ. ఏంటి ప్లేట్స్. ఇఫ్ ఎవ్రీవన్ ఆర్ ఓకే దెన్ ఇట్స్ ఓకే. లేదు ఇంకా వాళ్ళ ప్లేట్స్ కూడా కడగాలి అని అంటే కడుగుదాం. వాష్రూమ్కి ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. హెల్పింగ్ ఓకే, వాష్రూమ్కి ఏం చేయాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేషన్ ఏం చేయాల్సిన. సో మొత్తం క్లీన్ చేయాలి డైలీ. బట్ ఏంటంటే అందరూ కూడా కింద పాడేయకండి. ఇది మాత్రం పక్కా నీట్ పెట్టుకుందాం. కానీ ఇక్కడ ఏంటి, వాషింగ్ దగ్గర ఈ యుటెన్సిల్స్ దగ్గర మనం చూసుకోవాలి. అంటే యుటెన్సిల్స్ నెక్స్ట్ బట్టలు వాషింగ్ దగ్గర నాకు కన్ఫ్యూజన్, ఎవరు క్లారిఫై చేసుకుందాం. నైట్ డ్రెస్సెస్ అవి ఏమైనా ఎవరైనా వాష్ చేసుకోవాలంటే మీరు వాష్ చేసుకోకండి, అతనికి ఇచ్చేయండి. పర్సనల్ వేర్ వదిలేసేసి మిగతావి సరిపోతుంది అంతే. రాత్రి 9:30 See the center place. Floor up. Sure, me tell. Center bed best. Ide. Don't take side. Can you put it here? No. I will cream everything. We can put one lot here. What is Enti. I'll sleep last. That side? Okay. Sir, okay. సడన్ గా థాట్ ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. నాకు వాచ్ మీదకి వెళ్తుంది. మనకు చూసినావు ఇది నాకు వాచ్ అలవాటు. సర్దుకుంటూ వేర్ ఇస్ మై ఫోన్. నేను ఒకసారి సెటిల్ అయిపోతే ఇన్ హౌస్ ఏంటి అవుట్ హౌస్ ఏంటి, ఐఎమ్ హ్యాపీ ఎనీవేర్. వీ హ్యావ్ టు డూ ఆల్ అవర్ వర్క్. మై గాడ్, ఇంట్లో ఒక స్పూన్ తీసే అలవాటు కూడా లేదు ఇంట్లో. ఇట్స్ ఓకే, లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్. I'll show you one thing once again. You'll be the first one to see. So I brought this. If I sustain till family week, I'll give it to my dad. Super. Yeah, I wanted to give him. So that is that which I brought. Cheppaled my daddy ki. So let's see what will happen. ఇంతసేపు ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు, కానీ ఆలోచిస్తుంటే కదా ఈజీ. ఇక్కడనే ఉన్నారా ఈరోజు, లేకపోతే వెళ్తుండ్రా? వాట్స్ బాదరింగ్ యూ? స్పీక్ అవుట్. అయ్యో, ఫస్ట్ దిల్ బి సూపర్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, బట్ దే విల్ ఆల్సో మిస్ మీ. మంచిగా ఇంట్లో కూర్చొని నన్ను చూడండి, నేను ఇక్కడ ఏడ్చుకుంటా కూర్చున్నా, మళ్ళా కెమెరా ఇలా తిప్పింది, నేను ఏడుస్తున్నా అనేసరికి. అయ్యో చూడండి, ఏడుస్తున్నా, మిస్ అవుతున్నా. కంప్లీట్. రాత్రి 11 గంటలు. క్లీన్ చేసే పని ఎవరికి ఇస్తానంటే ఇలా ఇచ్చినాడు, ఇస్తే ఇలా అనేసి నిమ్మకంటే సార్ వద్దు సార్ అంటే అప్పుడు ఏమన్నా ఇట్లా ఇల్లు ఉడిచే పని. ఎవడో ఒకటి చచ్చాడు అన్న, నాకే వచ్చింది అది, ఆ దరిద్రం చూడు. హరీష్ అన్న, నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి? మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలి. ఫ్లోర్, ఓన్లీ ఫ్లోర్, నాట్ హౌస్. హౌస్ లో ఉన్న ఫ్లోర్ మొత్తం కదా, అదే హౌస్ లో ఉన్న ఫ్లోర్ మొత్తం, డైనింగ్ టేబుల్, కిచెన్ సెటప్. ఇట్స్ నాట్ మై కాదు. మనం చేసేసుకుంటే సరిపోద్ది. ఎవరో ఒకరు. నో, ద థింగ్ ఇస్ దే సెడ్ ఫ్లోర్ క్లీనింగ్ ఆర్ హౌస్ క్లీనింగ్. ఫ్లోర్ క్లీనింగ్. ఫ్లోర్ క్లీనింగ్ చెప్పారా? రాత్రి 11:30. బాస్ ఆపేశారా? మనకు కూడా ఆఫరా? వాళ్ళకి రూమ్ లో కబోర్డ్లు ఉన్నాయి, ఇటు రండి మాట్లాడదాం. లక్ష్మి మాకన్నారు కదా, వాళ్ళ రూమ్ లో కబోర్డ్లు ఉన్నాయి, వాళ్ళ రూమ్ లో బాత్రూమ్లు ఉన్నాయి. బోత్ సైడ్స్ యాక్సెస్. అది ఎక్స్క్యూజ్ మీ అసలు మాకు లగ్జరీ ఎక్కడ ఉందండి? మేము వాష్రూమ్ కి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, కబోర్డ్ కావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. కొంచెమన్నా న్యాయంగా అనిపిస్తుంది. వీళ్ళకి గార్డెన్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ వ్యూ, అదే కదా అసలు. నాకు తెలిసి మీరు అంటే రిచ్ అనగానే అదే అనుకున్నారేమో అని.
రాత్రి 12:15. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఓనర్స్ వాళ్ళు టెనెంట్స్ కదా, ఇదంతా కూడా మనకి ఇన్ హౌస్ అన్నారు, అది అవుట్ హౌస్ అన్నారు. సో మనం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు, పిల్లోస్ తీసుకుంటున్నారు, లైక్ ఓకే ఇప్పటి వరకు ఓకే. బట్ ఇది మన ఒక టాస్క్ కాబట్టి ఏం చేద్దామో అని అనుకుంటున్నారు. వాట్స్ యువర్ ఫీలింగ్? ఇవాళ రోజుకి ఎక్సెప్షన్ ఇండైరెక్ట్ ఒక క్లూ అయితే ఇచ్చేసారు. సో వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ అక్కడ అవుట్ హౌస్ లో ఇచ్చారో అంతవరకే వాళ్ళు కన్ఫైన్ అయి ఉండాలి, అక్కడ వరకు ఉండాలి, వాళ్ళు లిమిటెడ్. అది అదర్ దెన్ దట్ వాళ్ళకి ఇంకేమైనా కావాలంటే దే షుడ్ ఎర్న్ ఇట్. టు యాడ్ టు యువర్ పాయింట్, మేమేమనుకున్నామంటే టెనెంట్స్ జనరల్ గా వచ్చి ఓనర్స్ తో ఉండరు కదా, తినేటప్పుడు మాత్రం ఫుడ్ అది తినేటప్పుడు మాత్రం అందరూ వచ్చి లోపల తినొచ్చు. వాటర్ ఇఫ్ దే వాంట్ దే కెన్ కమ్ ఇన్సైడ్ అండ్ దే కెన్ డ్రింక్ వాటర్ అండ్ ఆల్. బట్ రిమైనింగ్ టైంలో నార్మల్ గా క్యాజువల్ గా అది కూర్చునేటప్పుడు సిన్స్ ఇట్ ఈస్ ఓనర్స్ హౌస్ మీరు దీంట్లో ఉండకూడదు అనేది చెప్దాం అనుకుంటున్నాం. అదొక రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు మనం. కాదు హరీష్ గారు ఇక్కడ వచ్చేసి కదా, ఏమైంది? లేదు నాకు గొరక సౌండ్ ఉంటుంది, ఉండండి, ఏమైంది? ఇబ్బంది ఉంటుంది, అందరికీ ఇబ్బంది ఉంటుంది. నాకు నిజంగా ఇబ్బందిగా ఉందన్నప్పుడు వస్తా, ఓకేనా? ఒకటో రోజు ఉదయం 9:45. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్, ఐ లవ్ యు. ఉదయం 10 ఇన్ హౌస్ అవుట్ హౌస్. ఇన్ హౌస్ లోకి నార్మల్ గా కూడా ఓనర్స్ హౌస్ లోకి నార్మల్ టెనెంట్స్ రారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు తప్ప ఇక్కడ వచ్చి ఇట్లా ఉండరు. సో మేమేమనుకున్నాము అంటే మీరు రావచ్చు, బట్ ఫుడ్ అన్నాక ఇప్పుడు వాళ్ళ టాస్క్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇమాన్యుయల్ క్లీనింగ్ టాస్క్ వచ్చేసి క్లీనింగ్ టాస్క్ చేసుకొని వెళ్ళిపోతారు, ఆమె కిచెన్ సో చేసేసుకొని వెళ్ళిపోతారు. బట్ మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఏదైనా ఇంప్రెస్ చేయండి, సో మేము మిమ్మల్ని ఒప్పుకుంటాం అనమాట. ఎవరైతే టాస్క్లు టాస్క్ ఫినిష్ ఏదో ఇంప్రెస్ చేసి మీరు రావాలి. ఇప్పుడు బిగ్ బాస్ ఇల్లు లోపల వచ్చిన తర్వాత ఆల్ ఆర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వి ఆర్ రెడీ టు డు వాట్ ఎవర్ యు వాంట్. ఈ ఇల్లు ఓనర్స్ దాన్ని మర్చిపోయారా? డిస్కషన్ జరుగుతుంది. అంటే మేము కూర్చున్నాం వాళ్ళు. కావాలని నుంచోలేదు, సోఫా కూడా వాళ్ళదే. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. వెయిటింగ్ దీనికోసం. నిన్న రాత్రి ఎలా గడిచింది? ఓనర్స్ కి బాగా లగ్జరీగా కలిసింది. మాకు ఫస్ట్ టైం బిగ్ బాస్ నా లైఫ్ లో పడుకున్నప్పుడు చెమటలు పట్టి. మాకు చాలా చల్లగా ఉంది బిగ్ బాస్. మీ ఆట, మీ కథ ఇప్పుడే మొదలైంది. ఇక నిద్ర లేవాల్సిన సమయం వచ్చింది. ఓకే బిగ్ బాస్, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. కామనర్స్ అగ్ని పరీక్షను ఎదుర్కొని ఈ బిగ్ బాస్ హౌస్లో ఓనర్స్గా అర్హత సాధించారు. కంగ్రాచులేషన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థాంక్యూ బ్రదర్. థాంక్యూ బిగ్ బాస్ ఇంత మంచి ఓనర్స్ ఇచ్చినందుకు. సెలబ్రిటీస్ మాత్రం టెనెంట్స్గా మారి ఈ బిగ్ బాస్ హౌస్లో అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గడిపే ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా నిలుస్తుంది. కొంతమందితో మీ ఆలోచనలు కలవచ్చు, మరికొంతమందితో విభేదాలు రావచ్చు. కొన్ని క్షణాలు మీకు ఆనందం ఇస్తాయి, కొన్ని క్షణాలు సవాలుగా మారుతాయి. కానీ ప్రతి క్షణం
మీ ప్రయాణానికి ఒక ప్రత్యేకతను జోడిస్తుంది. ఈ ప్రయాణంలో మీకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో, మీరు వాటిని ఎలా అధిగమిస్తారో కాలమే సమాధానం చెప్తుంది. మీ ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. కష్టాలంటే గుర్తొచ్చింది. నిన్న నాగార్జున సమక్షంలో ఓనర్స్ ప్రతి 2 టెనెంట్స్లో ఎవరికి ఏ పనివ్వాలనుకున్నారో మీ అభిప్రాయాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్ ఓనర్స్ మానిటర్స్గా మారి ఆ పనిని టెనెంట్స్కిచ్చి ఖరారు చేయాల్సిన సమయం వచ్చింది. డెఫినెట్లీ మ్యాచ్ బాక్స్. అందరూ గార్డెన్ ఏరియాకి రండి. బిగ్ బాస్ ఇంకా మీరిచ్చిన పనికి సంబంధించిన బ్యాడ్జ్ తీసుకొని ఆ పనిని చేయడానికి ఎవరిని ఖరారు చేయాలనుకుంటున్నారో వారిని పిలవండి. మీరు కావాలనుకుంటే ముందనుకున్న పేరుతోనే కొనసాగొచ్చు, లేదా ఆ 2లో వేరొకరికివ్వచ్చు. కళ్యాణ్, మొదలు పెట్టండి. ఏ కళ్యాణ్ పడాలా. అట్లా ఉంటుంది మనతో. అప్రిషియేట్ చేస్తాను. తనకిచ్చిన అసైన్ చేసిన వర్క్ పర్ఫెక్ట్గా ఈ నైట్ కూడా చేశారు, అట్ ఎ టైం మార్నింగ్ కూడా చేశారు. నాకు ఆవిడని మార్చాలని లేదు, ఆవిడ రెస్పాన్సిబిలిటీ క్లియర్గా చేస్తున్నారు కాబట్టి ఐ విల్ అప్రిషియేట్. కొంచెం ఒక రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆవిడకి. థ్యాంక్ యూ మ్యామ్, ప్లీజ్. హ్యాపీగా. థ్యాంక్ యూ ఫర్ ది ఆనర్. వెరీ గుడ్, వెరీ గుడ్. బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. హరీష్, యా సార్. మీ డ్యూటీ ఏంటి, ఎవరికిస్తున్నారు? బిగ్ బాస్ నా డ్యూటీ వచ్చేప్పుడు హౌస్ క్లీనింగ్ ఇవ్వాలి. నేను ఇమానియల్ గారికి ఇవ్వడం జరిగింది, బ్రదర్కి. హీ డిడ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. అందరు చప్పట్లు కొట్టండి. ఇమానియల్ గారికి డిజర్వ్ దట్. ఎసంటి బతికేటోండి. ఏం హలాత్ అయిపోయింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇంకొకటి ఉంది హౌస్ క్లీనర్ ఆప్షన్. షష్ఠీ గారికి ఇంకోటి ఇస్తున్నాను బిగ్ బాస్. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. పవన్, బిగ్ బాస్. రీతునే కొనసాగిస్తారా? నేను రీతు గారితోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. రీతు గారికి మరి చప్పట్లు కొట్టండి. డిష్ వాషింగ్ చేయాలి, అది కూడా ఎవరు తిన్నవి వాళ్ళే చేసుకోండి. సో అందరం కలిసి తిన్నవి మాత్రం రీతు చౌదరి గారు చేస్తారు. హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా. యా. అలాగే షింకు కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా. ప్రతి ఒక్కటి హౌస్ క్లీనింగ్ వస్తుంది కదా. అలా మనం తీసుకోలేము. కిచెన్ స్లాబ్ కూడా మాట్లాడుకోవాలి. హరీష్ గారు, ఇప్పుడు ఏమైందంటే షష్ఠీ కాల్ తీసుకొని నేను చేస్తాలే. కాదు, చాలా సింపుల్ పాయింట్. అసలు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం పెద్ద టాస్క్ కాదు. అయిపోతుంది కదా. అయిపోయింది, సింపుల్. కుకింగ్ రాషన్ రాలేదు, అందుకే నేను బిర్యానీ హీట్ చేశాను. రాషన్ వచ్చుంటే నేను నీట్గా అది కూడా చేసేవాళ్ళని. కానీ మార్నింగ్ 8 o'clock లేచి అందరికంటే ముందు స్నానం చేసి 2 times టీస్ చేసి అందరికి పోసి టీ కావాలో లేదో అడిగి హాట్ వాటర్ ఇచ్చి, సో నేను కుకింగ్ కంటిన్యూ అవుతాను, ప్లీజ్ నాకే ఇవ్వండి అని రిక్వెస్ట్. శ్రీజ, మీరు ఏ ఒక్కరిని ఎంచుకుంటే వారు అందరూ ఓనర్స్కి సంబంధించిన అన్ని బట్టలు ఉతకాల్సి ఉంటుంది. కేవలం ఒక్కలే కాబట్టి రాము గారిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఉతకడం, ఆరబెట్టడం, ఐరనింగ్ ఆఫ్ ఓనర్స్. ఓకే. థ్యాంక్ యూ బిగ్ బాస్. ప్రియా, అయ్యో, మీరిప్పటికే సంజనాని ఎంచుకున్నారు. తనని కొనసాగిస్తూ ఇంకొకరిని ఎంచుకుంటారా, లేదా మీ నిర్ణయాన్ని మార్చుకుంటారా? ఐ విల్ చేంజ్. అవునా? ఐ వాంట్ వన్ మెన్. నాకు ఒక మగవాడు కావాలి. భరణి గారు. వంటలు చేసేవాడు, గిన్నెలు కొనేవాడు, సో ఈ రకంగా నేను వంట నేర్చుకునే అవకాశం నాకు వస్తుందని చెప్పి నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నేర్చుకుంటాను నేను ఇప్పుడు. రాదు నాకు, బట్ డెఫినెట్గా మీ అందరినీ సాటిస్ఫై చేస్తాను. నెక్స్ట్ కుక్ వచ్చేసి తనుజ గారు. తనుజ గారు లాగే ఆమె వంట కూడా అందంగా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. నా చేతిలో ఎంత అవుతుందో అంత మంచిగా వండి పెట్టడానికే చూస్తా. మానిటర్ నేను కాబట్టి సింపుల్, మీరు డిసైడ్ చేసుకోండి. మా 2 కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు,
వాళ్ళు కుక్ ఒక్కటే చేస్తారు, స్లాబ్ క్లీన్ కూడా వాళ్ళు చేయరు, డిష్ వాషింగ్ కూడా వాళ్ళు చేయరు. డిసైడ్ అయిపోయారు మీరు? ఎందుకంటే సింపుల్ సార్, 15 మెంబర్స్ కి కట్ చేసి కుక్ చేసేది వాళ్ళిద్దరే. నేనైతే వాళ్ళు చేయకూడదని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఓన్లీ కిచెన్ స్లాబ్ వరకు వచ్చింది కాబట్టి కావాలంటే నేను ఆ కిచెన్ స్లాబ్ నేను క్లీన్ చేస్తాను. మానిటర్స్గా టెనెంట్స్ పనిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. వారు పనిని సక్రమంగా పూర్తి చేస్తున్నారా లేదా గమనించాలి. ఒకవేళ టెనెంట్ ఆ పని చేయడంలో విఫలమైతే దాని పర్యవసానాలు మానిటర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా గార్డెన్ ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు. ఇమాన్యుయల్, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ఆయుధాలు తీసుకొని పని మొదలు పెట్టండి. ఒక్క నిమిషం. బిగ్ బాస్ ప్రేమగా ఇమ్ము అని పిలవండి. బిగ్ బాస్ హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు మనం జస్ట్ ఫ్లోర్ వర్కే కన్సిడర్ చేసాము. అది ఇంట్లో ఫ్లోర్ వర్క్ అనుకున్నాం, లోపల వర్క్ అనుకున్నాం. సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కాబట్టి బయట గార్డెనింగ్ కూడా వచ్చింది. అయితే ఇల్లంతా హౌస్ అంటే ఇది మొత్తం బౌండరీస్ అనుకోండి, ఇది మన హౌస్ క్లీనింగ్. ఓకే, కుదిరితే కిచెన్ టేబుల్, డైనింగ్ టేబుల్ క్లీన్ చేయగలరా? చేస్తాను, 100% చేస్తాను డైనింగ్. బట్ ఈ రోజు నాకు తెలియదు, బికాజ్ ఈ గార్డెన్ చేయడానికి ఇంత టైం పడుతుంది మనకు తెలియదు. గార్డెన్ క్లీన్ ఉంటే రేపు నేను చేస్తాను. ఐ విల్ డూ కిచెన్ స్లాబ్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ ఇవాళ ఒక రోజు చేయండి. ఒక్క రోజు కాదు, ఫుల్ వీక్ కావాలంటే కిచెన్ స్లాబ్ రెస్పాన్సిబిలిటీ నాకు ఫుల్ వీక్ మేమే చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే డిసైడ్ అవుతామో, ఇప్పుడు మేము ఉన్నాం ఫ్లోరు ఇది, స్విమ్మింగ్ పూల్, ఆ క్లీనింగ్ అదంతా మేమే తీసేసుకుంటే నెక్స్ట్ టైం ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు అదే చేస్తారు. సో అందరికి వస్తుంది కాబట్టి మాకు ఓకే, మేము చేస్తాం. మీరు ఏది చేసినా కూడా మానిటర్ గా మాకు వస్తుంది. ఇప్పుడు తను క్లీనింగ్ చేసింది అనుకో, అది కుకింగ్ కాదు కాబట్టి సార్ డిసైడ్ చేసుకుంటాడు. ఒక క్లియర్ థింగ్ లేదు, చేయొచ్చా చేయకూడదా అని. బ్యాడ్జెస్ ఉన్న వాళ్ళే చేయాలి, అందుకే బ్యాడ్జ్ ఇస్తున్నాము. నాకేమనిపించింది అంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టెనెంట్స్ కొంతమంది ఖాళీ కూర్చుంటున్నారు కదా. బిగ్ బాస్ గారే బ్యాచెస్ పంపించారు వర్క్ అంతా చూసి. మీరు వేరే వాళ్ళకి మళ్ళీ బ్యాచ్ పంపించడం ఇట్స్ నాట్ రైట్. మనీష్, మీకు బ్యాచ్ రాలా? నేను రాలేదు. మీరు మాట్లాడకండి. కాదనట్లేదు, వినండి మీరు ఫస్ట్. మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. మనీష్ ఆగండి. అది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వర్క్ గురించి, ఇంకా వర్క్ లోకి మనం వెళ్ళలేదు. ఇప్పుడు ఉన్నాం. ఒక్క నిమిషం. సుమన్ కూడా వర్క్ రాలేదు, తను కూడా ఏదో ఒక వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటున్నాను. అదే అంటున్నా. ఒక చిన్న వర్క్ డైనింగ్ టేబుల్ సుమన్ గారు చేసేసేయండి, కిచెన్ మీరు టేబుల్ క్లీన్ చేస్తే అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అని వస్తే నా మీద తీసుకుంటా. నేను ఇంట్లోకి వెళ్ళిపోవటానికి కూడా రెడీ, నేను తీసుకుంటా కాల్. ఒక్క నిమిషం, జస్ట్ ఒక పాయింట్ చెప్పాను అనుకున్నా. ఇప్పుడు ఇంత టాస్క్ పెట్టి ఇన్ని బ్యాజెస్ ఇచ్చి మీరు మానిటర్ వాళ్ళకి పని ఇచ్చారు అని చెప్పి అన్ని చెప్పినాక, బ్యాజెస్ అన్ని అయిపోయినాక, సో వాళ్ళు బ్యాజెస్ లేవు అంటే మనం వాళ్ళకి ఎట్లా ఇస్తాం పని? మీరు హౌస్ క్లీనింగ్ కాబట్టి వేరే వాళ్ళు హెల్ప్ అడిగి. సరే, హౌస్ క్లీనింగ్ ఓకే. నా దృష్టిలో హౌస్ క్లీనింగ్ అంటే ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయించడం, ఇల్లు మొత్తం అంతే. నాకు డైనింగ్ టేబుల్, కిచెన్ నాకు తెలియదు, ఎవరు ఖాళీ కూడా చేసుకోండి, సింపుల్ అయిపోయింది. సార్ ఒక్క నిమిషం, మనీష్ మాట్లాడాలని మాట్లాడదు. మాట్లాడడం కాదు సార్, క్లియర్లీ స్టార్ట్. నేను చెప్పేసి బాధ్యత తీసుకున్నా కదా, అయిపోయింది కదా. ఇంకా ఏం లేదు, నేను వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారా, పాయింట్ మాట్లాడుతున్నారా? అయిపోయింది కదా బ్రదర్. సుమన్, మీరు డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తారు కదా, అయిపోయింది. మేడం, మీరు కిచెన్ టేబుల్ క్లీన్ చేస్తారు కదా, అయిపోయింది, డన్. గాలికి మళ్ళీ వస్తుంది వెనక్కి, మొత్తం మొహం మీద వేసుకురాకండి. మాట్లాడండి. నా పాయింట్ ఒక్కటే, వాళ్ళు చేస్తారంటే చేసుకోండి, కానీ యాజ్ అ మానిటర్ గా నేను కుకింగ్ చేయనియను, ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పేది అది అంతే. ఉదయం 11:30 వాళ్ళు కావాలని ఏమంటారు, అట్లీస్ట్ హరీష్ గారికి ప్రోలో మాట్లాడుతున్నారు, సో దట్ వీ బ్రేక్ అవర్ యూనిటీ. చాలా క్లియర్గా తెలిసింది. నెక్స్ట్ టైం పాయింట్ చెప్పేటప్పుడు ఇప్పుడు హరీష్ గారు చెప్పారు పాయింట్ ప్రకారం డిస్కషన్ చేసుకోవాలంటే మీరు చెప్పాలి, ఎందుకంటే ఈజ్ నాట్ అవర్ కెప్టెన్. అసలు ఎవరు కొట్టమన్నారు? మేము అడిగామా బిగ్ బాస్? ఎవరు కొట్టమన్నారు? అసలు ఎందుకు వచ్చారు? అది నేను కొట్టలేదు, అసలు నేను కొట్టలేదు. డాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాంబు కూడా కొట్టలేదు. ఎవరు నిలబడట్లేదు ఓనర్స్ లో. ఇక్కడ ఎవరికి ఓనర్స్ లో కెప్టెన్ ఎవరు లేరు, అందరికి ఈక్వల్ వాయిస్. అసలు వాళ్ళకి పడట్లేదు, వాళ్ళకి పడట్లేదు. దే ఆర్ నాట్ ఆన్ పాయింట్. కాకపోతే పడట్లేదు, వాళ్ళు తిరిగి వచ్చి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్తున్నారు. మీరు క్లియర్ చెప్పారు చేయరని చెప్పేశారు, నేను చెప్పొచ్చు కదా చేయరని. అట్లా అన్లెఫ్ట్ థింగ్స్ గొడవలకు దారిస్తాయి. మీరు 3 సార్లు కుక్ చేసినప్పుడు 3 సార్లు టేబుల్ టాప్ క్లీన్ చేయాలి, కిచెన్ టాప్ తిని లేచినప్పుడల్లా డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలి. ఇదే చేస్తే టాస్క్ ఏం చేస్తారు? కరెక్టే, అవును సార్. మీకే ప్రాబ్లం అవుతుంది అంటున్నా, ఎందుకంటే హౌస్ క్లీనింగ్ మీరు ఇద్దరికే ఇచ్చారు. నా ప్రాబ్లం అది. ఆ టాపిక్ వచ్చినప్పుడు మన ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఆఫ్ చూసుకుందాం, ఓకేనా? ఎందుకనంటే
కిచెన్ లో కుకింగ్ చేసే వాళ్ళే కిచెన్ టేబుల్ టాప్ క్లీన్ చేయాలి. మీరు కావాలని చెక్ చేసుకోండి. డన్. నో దట్ ఈస్ డిఫరెంట్ సార్. కాదు, ఈ విషయం కావాలంటే మనం ఎంతవరకు వెళ్దాం. ఓకేనా? డన్. మామూలు చేయరు. మీరు ఎదురు డిస్ప్యూట్ అయిపోతే హౌస్ ఎన్వైరన్మెంటల్ పాడవుతుంది అంటున్నాను నేను. హౌస్ హార్మోన్ ఎప్పుడు పాడైపోతుంది సార్? ఒక మనిషి డిక్లేర్ చేసినప్పుడు ఇంకో మనిషి ఆటోమేటిక్ గా రిటార్డ్ చేస్తాడు. అలా కాబట్టి రేషనల్ గా మాట్లాడితే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. మీరు మా వాళ్ళు చేయరని చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు, తిని ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరు చేస్తారు? రియాక్షన్ రియాక్షన్ కాదు, మళ్ళీ మీకు అర్థమవుతలేదు. నా రియాక్షన్ మాత్రమే. ఓకే. మధ్యాహ్నం 1 గంట. టెనెంట్స్, ఇల్లు ఓనర్స్కి మాత్రమే. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. బాయ్ బాయ్. ఇంట్రెస్టింగ్. తినేసి ప్లేట్ పట్టుకొని వచ్చి ఇంకా కొంచెం బిర్యానీ కావాలా నీకు? వేసేస్తాను. రాము గారు అనకండి, నా తమ్ముడు అనండి. బాటిల్ ఎక్కడ? తిను గమ్మున తిను, స్లో. ఏ లేదు, ఇమ్ము కొంచెం తిన్నాడు, ఇంకొంచెం ఇమ్ము తిన్నాడు. పాపం రా, అంతసేపు పని చేశాడు. మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలు. వాళ్ళు వర్క్ చేసేసారు. ఇప్పుడు మానిటర్గా నా బాధ్యత ఇచ్చారు. పాపం వాళ్ళు సాధ్యమైనంత వరకు చేశారు. మీరు కూడా చూసారు ఏం జరుగుతుందో. నేను తింటూ పాపం వాళ్ళిద్దరూ తినలేదు. చూసారు తన షష్ఠీ పరిస్థితి. పాపం ఇమాన్యుల్ మాత్రం పాపం ప్లేట్ పెట్టుకుని కరెక్ట్గా తినే టైంలో మీరు పిలిచారు. ఒకసారి ఆలోచించండి. నేను ఆపుతాను, ఇమాన్యుల్ తిన్నప్పుడు తింటాం. కాదు, ఎందుకు అట్లా? అది ఫేర్ కాదు కదా. పాపం నాకే తింటే నాకు అనిపించింది. అంత కష్టపడి పని చేశారు కదా రామరావుతాడు. బిగ్ బాస్ మాకు మానిటర్ ని ఇంప్రెస్ చేశారు కాబట్టి మేమైతే ఫుడ్ ఇవ్వడానికి మేము వెళ్తున్నాం. సో ఫస్ట్ నేను మిమ్మల్ని అప్పుడు చూసినప్పుడు అలా అనిపించింది. అమ్మో ఓనర్స్ ఎట్లా అనిపించింది? ఎందుకు బిగ్ బాస్ మాకు ఇంత మంచి ఓనర్స్ ఇచ్చారు? అక్కడ యాక్చువల్లీ మేము ఏమనుకున్నాము అంటే, ఇమాన్యుల్ బహు మెచ్చింది మీ యొక్క పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ కి మేము చాలా సంపాదించుకుంటారు ఈ పూట మీ భోజనం. బిగ్ బాస్ వద్దన్నారు కదా, వదిలే. మీరు మమ్మల్ని ఎలాగైనా సరే మా డ్యూటీస్ గా మానిటర్ గా మీరు అంతా పర్ఫెక్ట్ గా చేశారు. మేము ఇంప్రెస్ అయ్యాం కాబట్టి మేమైతే ఫుడ్ ఇస్తున్నాం. కాదు, తినొచ్చా? మీరు తినొచ్చు. మేము ఒకవేళ దీని వల్ల ఏదైనా పరిణామాలు మేము తీసుకుంటాం. ఓనర్స్, లివింగ్ ఏరియాకి రండి. గెట్ అవుట్. ఓనర్స్, టెనెంట్స్, అవుట్ హౌస్ ముందు వరుసగా నించోండి. కాదు ఇమ్ము, ఫుడ్ చేతి వరకు వస్తుంది, వెళ్ళిపోతుంది. బిగ్ బాస్ మీరు ఏదో కచ్చగట్టారు కదా నా మీద. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు. ఇక నుండి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. బిగ్ బాస్ పంపిన ఆహారం మొత్తాన్ని తక్షణమే స్టోర్ రూమ్లో పెట్టండి. భోజనం తినలేదు. ఫుడ్ అక్కడ ప్లేట్స్ అన్నీ పంపించిన ఫుడ్ నేను తినలేదు, తింటాను తర్వాత అని ఫుల్ ట్విస్ట్ అయిపోయింది. ఫుడ్ అంటే బనానా కూడా ఇప్పుడు ఇందుకే చెప్తున్నా. నేను లేకుండే దానికోసం. అది అక్కడే మనం వచ్చినప్పుడే నేను లాస్ట్ వచ్చినా నాకు తెలియదు దానికోసం. కాదు, ఓవర్ థింక్ చేయొద్దు. తింటున్నప్పుడు ఆపమన్నారు, ఇచ్చినప్పుడు ఆపేమన్నారు. కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. మీకు తెలియదు కాదు, మీకు కూడా అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి ప్లీజ్. నన్ను తినద్దంటే చెప్పండి, నేను తిన్ను. పాపం ఆ ఇమాన్యుల్ చాలా కష్టపడ్డాడు మనిషి. పాపం కొంచెం తినివ్వండి, ఒక పూట. పాపం ఏది కూడా నాకు యాక్చువల్గా శ్రీజ తీసుకొచ్చిన విషయం తెలియదు. ఒక కాల్ నాకు ఇచ్చుంటే నేను వేరే రకంగా ఉండేవాడినేమో. లేదు, వాళ్ళే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేస్తారు పాపం. వాళ్ళు బట్ అలాగా బిగ్ బాస్ ఆదేశాలని ఫాలో అవుతున్నారు. నేత నోటికడ కూల్ లాక్కోండి, నో మ్యాటర్ ఏమైనా సరే. ఆ శత్రువు అయినా సరే పెడతా. మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలు. ఇవ్వచ్చు అన్నారా ఓనర్? మేము ఇస్తున్నాం కదా, మీదేం కాదు కదా. మీరెత్తారు, మీదేం పోయింది? ఏసీలో ఉన్నారు. మరి అట్లా పడిపోతే అప్పుడు ఎలా పని చేస్తారు? సో ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఇక్కడ మేము కనీసం బెడ్ మీద కూడా కూర్చోకూడదు, ఇక్కడ నించుకొని ఎండలో మేము గ్రిల్ అవ్వాలా. మీది ఏదైనా వస్తే నేను తీసుకుంటా పనిష్మెంట్. మీకు అసలు తీసుకోండి, పర్లేదు. ఆయన ప్లేట్ ని లోపల పెట్టేసేయండి అన్నారు. తినే ప్లేట్ అనలే, లోపల నుంచి బయట తీసేయమన్నారు. మేమే కదా ఇచ్చాము. ఓనర్ గారు, నువ్వే తెచ్చావు. ఓనర్ గారు, కలిపేసాం. ఓనర్ గారికి దయా హృదయం. దయచేసి మీరు లోపలికి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తాడు, అరే అంటాడు. మళ్ళీ లోపల పెట్టేయండి.
మమ్మల్ని ఇగో ఇప్పుడు దాకన్నా నేను నుంచొని ఇచ్చాడు, మీరు వచ్చాక అందరూ ఇలా సోఫాలో కూర్చొని అన్నాడు అనుకో ఉండదు కూడా. ఇది వెళ్ళండి వాటర్ గారు దయచేసి. పెట్టిన ఫుడ్ ఇచ్చేయమన్నారు, ఇచ్చేద్దాం, ఇవి ఇచ్చేద్దాం, ఇవి ఇద్దాం కదా. బనానా ఆల్రెడీ కదా. అక్కడ నుంచి ఏమంటారంటే అప్పుడు తట్టుకోలేను అసలు తట్టుకోలేను. యాక్సెప్ట్ ద ప్రేమ గైస్, ఎవ్రీబడి. ప్రేమని కాదు కానీ అట్లాగా బిస్కెట్ ప్యాకెట్ తింటా తట్టుకోవాలని ఉంది. ప్రేమలో తేలేదా? బర్రీ గారు మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారు అందరూ అక్కడ. అయ్యయ్యో ఎందుకమ్మా నిజంగా ఫుడ్ ప్లేట్ మాకే బాధ లేదు అమ్మ బాధ. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం అందరం. సో మధ్యాహ్నం ఆపడం ఒక టాస్క్ అవ్వచ్చు. సో మనం టైం అకౌంటబిలిటీ తీసుకొని కాసేపు వెయిట్ చేద్దాం. మధ్యాహ్నం 2 గంటలు. మీరు లోపలికి వెళ్ళిపోండి. మీరు ఎందుకు మీ అనవసరం ప్లీజ్ సారీ ఏముంది ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోద్దు. మీరు ఏం చేస్తారో ఎన్ని రోజు చూసాం కదా అంతా. నోటి కాంచి కూడు మాత్రం ఫుడ్ మాత్రం లాక్కుండా నేను యాక్సెప్ట్ చేయను. నేను అకౌంటబుల్, నా బాధ్యత. ఇది దేనికోసం కాదు, దాని కాన్సిక్వెన్స్ ఏమన్నా నేను తీసుకుంటా. ఓకే, బిగ్ బాస్ అంటే నాకు చాలా గౌరవం, అభిమానం. ఆయన మాట కోసం వచ్చేసింది. ఇందాక ఫుడ్ కలిసిపోయినాయి ఒకదానికొకటి. సో ఎంగిల్ అయిపోవటం, సారీ ఆ వర్డ్ విషయాన్ని అలా జరిగిపోయింది కాబట్టి అది వదిలేసేయండి. కానీ ఒక ఫ్లో వెళ్తుంది, ఇది ఫ్లోని కట్ చేసేస్తాను ప్లీజ్. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి ప్లీజ్. సరే నేనైతే ఫుడ్ పెడతానా, దయచేసి వాష్ చేసుకుని తినండి. థ్యాంక్ యూ. అనౌన్స్ చేశారా? థ్యాంక్ యూ. ఇది వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కాదు యాక్చువల్లీ, ఇది ముందు నుంచి ఉంది కాబట్టి ఓనర్. హరీష్ సార్, వాటిని కూడా స్టోర్ రూమ్లో పెట్టాలనుకుంటున్నారా? లేదు సార్. అన్న తీసుకెళ్ళండి అన్న. పెట్టాలనుకుంటున్నారా? పెట్టాలని తెలుసుకోలేదు సార్. ఒక నిమిషం లేదు సార్, నేను రెడీ సార్ దేనికైనా. అసలు ఫస్ట్ వి ఆర్ నాట్ హంగ్రీ. నేను సంజనా గారు తింటుంటే సగంలో ఆగిపోయారు. నా ఆధ్వర్యంలో మీరు వర్క్ చేశారు, నేను మానిటర్గా ఉన్నాను, మీరు వర్క్ చేశారు, నేను చూసా. మీరు ఎంత కష్టపడ్డారు అన్న. ఒకటి పవన్ మీకు కాకుండా పోద్ది, మాకు కాకుండా పోద్ది. నా కాల్ కదా హరీష్, నేను మాట్లాడుకుంటున్నాగా. షోరూంలో పెడతారంటే పెట్టనని చెప్తున్నాగా. షోరూంలో మీరు పెట్టిన వాళ్ళకే పెడతా. హరీష్ నేను డీల్ చేసుకుంటున్నా. కాదు సార్, మీరు కామన్ సర్ఫ్ డెసిషన్ తీసుకుంటున్నారు. లేదు, హరీష్ గారి డెసిషన్ తీసుకుంటున్నా. కాదు, మీరు హరీష్ గారి డెసిషన్ తీసుకోవట్లేదు. అది మీరు లోపల పెట్టకపోతే ఇంప్రెస్ చేయడం చేయట్లా. టాస్క్ వచ్చినప్పుడు, నామినేషన్స్ వచ్చినప్పుడు హరీష్ గారు ఉంటాడు. ఓకే ఫైన్, అదే చెప్పండి. ఇప్పుడు మీరు ఏదో ఒక మంచి మనసుతో చూపిస్తున్నారు, కాదనట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అదే సీరియస్ గా తీసుకొని మీకు పనిష్మెంట్ ఇవ్వకుండా హోల్ హౌస్ కి పనిష్మెంట్ ఇస్తే ఏం చేయాలి? పొద్దున్న నుంచి ఇంటికి ఏమీ రాలేదు, ఈ రోజు అంతా ఫుడ్డే పెట్టకుండా ఉంటే ఎట్లా ఉండాలి అందరూ? ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ అదే సార్. ఏమంటున్నారంటే ఉన్నది కూడా ఒక 5 minutes మాట్లాడి డెసిషన్ తీసుకుందాం. పనిష్మెంట్ ఇవ్వకుండా మనకి వస్తే మళ్ళీ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆకలిగా లేరన్న. వాళ్ళు నిజంగా ఆకలిగా ఉంటే మేము వచ్చి అడుగుతాం అంతే. రూల్ ఈజ్ రూల్. రూల్ ఎందుకు పెట్టినారు? లేకుండా పెట్టారు కదా. సరే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. బిగ్ బాస్ మరి వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవ్వకూడదు ఉద్దేశంతో ఆల్రెడీ వాళ్ళందరూ పర్లేదు కడిపిండింది అని అంటున్నారు కాబట్టి లోపల పెట్టేస్తున్నా, మీ మాట గౌరవించి. కెమెరా కోసం అదేం లేదు. ఇది పెట్టారనుకుంటారా? అది అవి లోపల పెట్టమన్నారు. సింపుల్ లాజికలీ టైం. అందరూ యాక్సెప్ట్ చేస్తారు చూడండి. వన్స్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత వాళ్ళ ప్రైవసీని మనం అక్కడే డిస్టర్బ్ చేయట్లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. మనం రెస్పెక్టెడ్ బిగ్ బాస్ వర్డ్స్ మనం వెళ్ళట్లేదు, మన లిమిట్స్ మనం ఉంటున్నాం. ఫుడ్ తినడం వెళ్తున్నాం, లేకపోతే ఎండలో కూర్చోమని వాళ్ళు ఎవరికి ఒక థాట్ వస్తే వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకడు వస్తున్నా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతున్నారు, అయితే ఇంకోళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకొక అమ్మాయి తెలిసి నీకు ఇష్టం లేకపోతే ఇది నువ్వు రాసుకో అని నీ మొక్కను రాసి వెళ్ళిపోతుంది. నువ్వు ఇది తినకపోతే ఇది తిను అని చెప్పి ఇదేంటి? వాట్ ఇట్ ఈస్ నాట్ కాదు, ఇది they are honors, respect, but it is not that. వీళ్ళెవరైనా బంధువులు కాదు బిగ్ బాస్, వీళ్ళందరూ నా కాంపిటేటర్సే. కాంపిటీషన్లో కూడా ఫీల్ అవ్వను. నా జర్నీ ఏదో నేను మొదలుపెట్టా, మీకు కూడా తెలుసు. అది మీకు తెలుసు. తేడా వస్తే నేను అసలు
అసలు ఎవరు ఒక సెకండ్ కూడా ఆపేక్షించను, కామ్గా ఉన్నాను. మీకు తెలుసా విషయం? ఏం లేదు, మాట్లాడించద్దు. కాదు, ఒకసారి వినండి. గేమ్ లైఫ్ మించిన గేమ్ ఏం కాదు అసలు. అసలు అగ్రీ చేయను, దేవుడు వచ్చిన నేను ఒప్పుకోని ఈ విషయంలో. మీరందరూ నాకు కాంపిటీషన్ వచ్చినప్పుడు నేను తెలుసు ఎలా మాట్లాడతాను, ఎంత సీరియస్గా ఉంటుందో తెలుసు. అవునా? బ్రూటల్గా ఉంటా. రెండు విషయాలు ఏంటంటే, వాళ్ళ ఒక ఆవిడ తనుజ ఒక మాట ఎత్తారు, ఒకవేళ దీనివల్ల మా అందరికి ఎఫెక్ట్ అవుతుందేమో అని అన్నారని ఒక పాయింట్. రెండు, వాళ్ళందరూ ఆకలేయట్లేదని తిన్నామని అన్నారు కాబట్టి ఆగా. ఇమాన్యుల్ కూడా. కానీ ఏం జరిగినా కూడా నోటికాడి లేకుండా తప్పు. మధ్యాహ్నం 2:15 ఒకరినొకరు పొగుడుకునే కాంపిటీషన్ ఇచ్చుకుంటున్నారు. నేను మధ్యలో వెళ్తున్నప్పుడు నాకు మీరు అందరూ నచ్చారని సుమన్ గారు ఏదో కాదు అతను అన్నారు ఆయన పేరు బీతో స్టార్ట్ అవుతుంది కదా, భరణి గారు అంటుంటే ఏమి నచ్చలేదా అంటే ఏదో అంటున్నారో నేను వెళ్ళిపోయాను అనమాట, ఒక లుక్ ఇచ్చినట్టు. మనము యాక్చువల్లీ కామనర్ సెలబ్రిటీస్ అని మనం డిఫరెన్షియేట్ చేయట్లే, అది చేస్తున్నారు. ఇంకొకటి నాకైతే స్ట్రాంగ్ ఒక ఫీలింగ్ ఉంది తెలుసా, అందరూ జస్ట్ ఫ్రెండ్లీగా నటిస్తున్నారు అంతే అందరు. నాకైతే కొన్ని ఇది కావాలా చెయ్యాలా అని అడుగుతుంటే కూడా ఏదో ఫేక్గా అడుగుతున్నట్టే అనిపిస్తుంది. ఓకే, హూ డు యూ థింక్ ఇస్ లైక్ హీ ఆర్ షీ ఇస్ అ గుడ్ పర్సన్ దాంట్లో మంచిగానా? ఇమాన్యుల్ కానీ లేదు, ఇమాన్యుల్ కూడా అంటే ప్రెసెంట్ ఉన్నాడు కానీ నిన్న అన్నాడు నాతో, పొద్దున అడిగా అంటే అబ్జర్వ్ చేస్తున్నా నేను కూడా ఇంకా కొత్త కదా అని అన్నాడు. నాకు ఇమాన్యుల్ అండ్ శ్రేష్ఠ ఇద్దరు ఇద్దరు చాలా వెల్కమింగ్ ఉంది. శ్రేష్ఠ కూడా మంచిగా ఉంది. మిగతా వాళ్ళ దాంట్లో ఫేక్నెస్ సెన్స్ చేశారా అంటే అది నేను ఇప్పుడు చెప్పను, టైం వచ్చినప్పుడు చెప్పను. మధ్యాహ్నం 3:45 ఓనర్స్ పెళ్లి చూపులు స్కిట్ చేస్తున్నారు. ఏం చదువుకున్నారు అంటే నా పేరు చిలక, నేను చేస్తా గిలక అంటుందంట. నేను నచ్చానంటే నా ఫ్రెండ్ కూడా నచ్చాను అంటుందంట. ఎలా కనిపిస్తున్నాడండి మా అబ్బాయి మీకు? అంటే పాప ఏంటంటే నేను కొంతవరకు మేనేజ్ చేయగలను రావు గారు. అమ్మా నువ్వు కూర్చో, నేను చెప్తా. అమ్మ చిన్నప్పటి నుంచి ఆ పిల్ల ఏంటంటే అపురూపంగా అల్లారు ముద్దు పెంచాను కాబట్టి మంచిగా తిన్నా మా. అలాంటిది రా క్రీమ్ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ ప్లీజ్. ఆ బిస్కెట్స్ తీసుకొచ్చేయమని చెప్పరా? ఇట్స్ నాట్ రైట్. నేను చూసేసాను ఆల్రెడీ. మేము 2 ఇచ్చాము. ఇప్పుడు రితి ఇక్కడ దొంగచాటుగా తీసుకెళ్లి అతని ఆవిడకి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ అవుతుంటే ప్లీజ్ క్లియర్ ఇట్ నా. తను సీరియస్ అవుతుంది. ఎవరు? ప్రియానా? శ్రీజ బిస్కెట్ తీసుకొని వెళ్ళారని అంటున్నారు. అది ఒకసారి క్లియర్ చేయండి. మరి అప్పుడే ఆపేయాల్సింది కదా. కదా ఎక్కడుంది బిస్కెట్? బర్నీ లోపల పెట్టాలి. ఇగోమా ఏంటి? లేదు ఇది నెమ్మదిగా హీట్ ఎక్కుతుంది ఎక్కనే. ఐ వాంట్ దట్. కాదు, వద్దు అన్నప్పుడేమో తీసుకొని వచ్చి ఇస్తారు. పాప ఆకలి అన్నప్పుడేమో అక్కడ పెట్టేసి ఇక్కడే ఉన్నాయిరా, అక్కడ పెట్టేసినా. సాయంత్రం 4 గంటలు. తీసుకోకండి, మళ్ళీ మాకే అవుతుంది కదా. మీరు మమ్మల్ని అడిగి తీసుకోండి బిస్కెట్లు. అవునరా, మేము దొంగచాటుగా తీసుకుంటాం, మీరు కనిపెట్టుకొని ఉండాలి. మీరు కనిపెట్టారు కాబట్టి నేను మళ్ళీ పెట్టేశాం. ఇదిగో అంటే అక్కడ మా స్కిట్ లో వచ్చి మీరు కూడా మీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మీ పర్ఫార్మెన్స్ కి 2 బిస్కెట్లు ఇవి 2 ఉన్నాయి. ఎక్స్ట్రా. బాయ్ బాయ్ అండి. సాయంత్రం 6 గంటలు. మీరంతా ఇప్పటి వరకు ఆటలాడి సరదాగా గడిపి చాలా అలసిపోయారు. అందుకే నేను మీకోసం ఒక సర్ప్రైజ్ సిద్ధం చేశాను. అందరూ గార్డెన్ ఏరియాకి రండి. సర్ప్రైజ్ ఫుడ్ ఉంటుందా? ఫుడ్ ఎందుకు పెడతారు? ఇప్పటిదాకా ఎంజాయ్ చేశారని చెప్తుంటే కానీ టాస్క్ ఉంటుంది. బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్. పొద్దున్న నుంచి అన్నం. ఓ మై గాడ్, బిగ్ బాస్ వీళ్ళకి చాలా బాగున్నాయి. బట్ ఇది నాకు తెలిసి వాళ్ళకనుకుంటా
అన్న సాంబారు పావుబాజీ తీసుకుంటా పులుసు మామూలు స్మెల్ లేదు. కాఫీ కాఫీ ఇచ్చారు కాఫీ. బిగ్ బాస్ ఎవరు ఉడతారు బిగ్ బాస్ ఇవన్నీ? ఊరే నీ అంకమ్మ షేట్. మీకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భోజనాన్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. గుర్తుంచుకోండి, మనకు చెప్పారా లేదా? ఎవరి కోసం నేను పంపిన ఫుడ్ వారే తినాలి. థ్యాంక్ యూ బిగ్ బాస్, మీ కోసం ఈ పువ్వు బిగ్ బాస్. ఏదో కర్రీ. బాస్ ఓ సాంబార్ ఉందిలే. సాంబార్ ఇస్ అమేజింగ్. ద టేస్ట్ ఆఫ్ సింప్లిసిటీ. ఒక నిమిషం పోస్తాను. బరిని అన్న సాంబార్ని చూస్తుంటే అబ్బా మా సాంబార్ ఉంది, సాంబార్ ఇది మాత్రం ఎక్స్ట్రా కాదు, ఇది ఇంట్లో ఫుడ్ తింటున్నట్టుంది. ఇది నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోతుంది. ఏంటో మరి ఇది ఏంటో మా సాంబార్ కాదు, ఆ చూడ్డానికి హార్డ్ ఉందిరా, మెల్ట్ ఎలా అవుతుంది తెలియదు. చాలా సాఫ్ట్ ఉంది. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంది. ఫుడ్ అదిరిపోయింది బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ పిచ్చెక్కి ఇచ్చారు ఫుడ్ తో. కావాలా పెట్టినా? అది కాదు, పెట్టుకుందాం కదా మనం. ఇంకెక్కడ నేను పక్కకి. తనుజ, బిగ్ బాస్ ఓనర్స్ టేబుల్ మీదున్న వాటిల్లోంచి మీరేమైనా మిస్ అవుతున్నారా? కాఫీ 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 బిగ్ బాస్ ప్లీజ్. నేను ఓనర్స్ ని మిస్ అవుతున్నా బిగ్ బాస్. లైఫ్ అంటే అంతే, మనం కావాలనుకున్నవన్నీ దొరకవు. సాయంత్రం 6:45. ఎవ్వరు చూడట్లే, మీరు ఎవ్వరికి చెప్పకండి. చిన్న ఆలు ముక్క ఇప్పుడు వచ్చింది, అసలైన టెంప్టింగ్ హార్ట్ లో నుంచి వచ్చింది. రీతు లోపల అది సీరియస్ తను ప్రాంక్ చేసిందో తెలియదు కానీ మీరు వచ్చి బర్నీ గారితో మాట్లాడడానికి వస్తుంటే నేను చెప్తున్నాను మీకు, మీరు సీరియస్గా 1 మినిట్ సార్. మీరు నేను మీ మీద సీరియస్ తెలియదు కూడా తెలియదు. ఆయన అలా చేయొద్దు. ఎందుకు చేస్తున్నారు? లేదు తను అడిగారు ఇందాక. అడిగారా? ఓకే, అలా అయితే అట్లీస్ట్ స్మెల్ అన్న దంచి ఊరిస్తున్నారు కదా. నేనేం ఊరించలేదు. ఓకే, నాకు తెలియదు కదా ఊరిస్తున్నారేమో. వాళ్ళకి కాఫీ ఏమైనా పర్మిషన్ ఇచ్చారనుకో, లోపల ఎక్కడైనా పెట్టుకున్నారనుకో, దీంట్లో హాట్ వాటర్ చేసుకొని వేడి చేసుకొని లోపలికి తీసుకొచ్చేసి బాటిల్ దొంగతనం చేయడం వద్దు, దాంట్లో నుంచి కొంచెం కాఫీ పౌడర్ పోసుకొని వచ్చేది. రాత్రి 7 గంటలు. అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. రెడ్ ఫ్లవర్ అంకుల్, ఐ లవ్ యూ. ఓనర్స్, జాగ్రత్త. మీకు కావలసిన ఆహారాన్ని టెనెంట్స్ చేత చేపించుకోవచ్చు. మీకు నచ్చిన ఫుడ్ ఎప్పుడు కావాలన్నా దాన్ని తయారు చేయాల్సిన బాధ్యత టెనెంట్స్దే. టెనెంట్స్, మీ గురించి నేను మర్చిపోలేదు. ఇకపై మీకోసం మీరు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటినుంచి నేనే మీకోసం ఇలాంటి పౌష్టికాహారాన్ని ప్రతిరోజు పంపిస్తాను. బిగ్ బాస్ ఐ లవ్ యూ. ఇమాన్యుయల్, మీ అంచనా ప్రకారం ఈ గార్డెన్ని శుభ్రం చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? ఒక్కొక్కటి తీయాలి బిగ్ బాస్. 1 డే పట్టింది బిగ్ బాస్ నాకైతే. 1 డేనేనా? 1 డే కంటే ఎక్కువ. ఇట్లా చేతితో తీయాలి ఇంకా మొత్తం. అంటే నాకు తెలిసి 6 ప్యాక్ అయిపోతాను నేను ఇది. వాళ్ళు వచ్చారు, పేల్చి బాగానే వెళ్ళిపోయారు. నా గార్డెన్ క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో మీ మానిటర్ నిర్ణయిస్తారు. నేను కదా బిగ్ బాస్, మా మానిటర్ని ఇప్పుడే కెలికాను బిగ్ బాస్. ఆయన 1 గంటన్నా అంటాడు. కొంచెం చూసుకొని. రాత్రి 7:15. అన్న చూడండి, కొంచెం చూసి ఆలోచించండి ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్. జాగ్రత్త. అది మరి సారీ చెప్పే కదన్నా. జాగ్రత్త. నేను కూడా మాట్లాడి సారీ చెప్పనా? చెప్పండి, పర్లేదు. అదే జాగ్రత్త. ఓకేనా? బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు అన్న. అది బాడీ షేమింగ్ ఏం అవ్వదు. ఎవరు అంకుల్ ఎవరు గుండు? ఇందాక అన్నప్పుడు ఏమన్నా తినలేను. ఎప్పుడు అన్నప్పుడు? ఇందాక చాలాసేపు అన్నాను నేను. చాలాసేపు అన్నారా? మీరేమో ఒప్పుకుంటున్నారు కదా? రైట్. ఇందాక లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి? అదే ఇప్పుడు వేరే, అప్పుడు వేరే. అప్పుడు రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఇప్పుడు సమాధానం చెప్తున్నా. ఓకేనా? జాగ్రత్త. ఓకే ఓకే.
రిజిస్టర్ చేసుకోండి. బౌండరీస్ దాటున్నారు గుండు అంకుల్ అంట. మీ మూడుని బట్టి లిమిట్స్ లో ఉండమని ఒక నిమిషం. నాకు రిజిస్టర్ అవుతే మూడు పట్టి కాదు, రిజిస్టర్ అవుతే అప్పుడే చెప్పేస్తా. మూడుని బట్టి మనుషులు ఉండరు. బికాజ్ ఈ మూడు పట్టి మేము ఉండాలి ఏంటి? మా మూడుని బట్టి నేను ఉండమన్నట్లా. లిమిట్. ఓ నేను సారీ చెప్పాను, నేను మర్యాదకు వచ్చి సారీ చెప్పాను. మీరు నేను కూడా ఏదో మాట్లాడితే సారీ చెప్పనా? చెప్పు. నేను మాట్లాడను. చెప్పు. అదే తేడా. ఇది మాట్లాడిందంటే నాకు అదే తేడా. సారీ చెప్పాక కూడా మాట్లాడితే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఇది నా రియాక్షన్. నా రియాక్షన్ కూడా చూస్తారా? అయితే తప్పకుండా నా యాక్షన్ వచ్చినప్పుడు రియాక్షన్ చూపించండి. ఓకేనా? తప్పకుండా చూపిస్తా. బౌండరీస్ దాటొద్దు. నేను బౌండరీ దాటాను అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి వచ్చి నేను సారీ చెప్పా. హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవెల్ దాటకూడదు. అది ఓకే 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 చాలా చూసాం. ఓకేనా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సరే చూద్దు కానీ ఇంకా ముందు చూద్దు కానీ. ఓ ఇంకా ముందు మీరు చూస్తారా? చూపించు. మానిటర్ని చెప్పమన్న బిగ్ బాస్. హద్దులు దాటొద్దు. అర్థమైంది? అది ఒక సింపుల్ గా చెప్తున్నా. హద్దులు ఎవరు దాటలా? మీరు మీకు ఫుడ్ లేకపోతే నేను తినే ఫుడ్ ఆపేసి తినేవాడిని. ఏంటండి? అర్థమైపోయిందా? ఒకటే బర్రీ గారు వచ్చి గుండంకులైన మాట మాట్లాడుతూ ఊరుకున్నారు. అన్న ఓకే మీరు చెప్ప అన్న నేను సారీ నేను సారీ చెప్పా. పట్టుకొని మరి సారీ చెప్పా. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారు? నువ్వెందుకు ఒకసారి సారీ చెప్పింది కదా. సారీ చెప్పాక రియాక్ట్ అవ్వకూడదు అన్న. పోనీ సారీ చెప్పినప్పుడు రియాక్ట్ అవ్వండి. మీకు ఎప్పుడు రేజ్ అయితే అప్పుడు అవ్వకూడదు. ఓకే ఇప్పుడు ఆయన నేను అందరి ముందు చేయాలని కాదు. పోనీ నాకేమన్నా ఒత్తు హెయిర్ ఉండి నేను అంటే ఆయన ఫీల్ అవ్వచ్చు. ఇందా నేను మామూలుగా మాట్లాడాను అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఇన్సల్ట్ చేయాలని అనలేదు కదా. దీన్ని ఇంకా క్యారీ చేయొద్దు. లేదండి నాకు తెలుసు ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి. సార్ మీరు ఎక్కడ వరకైనా తీసుకెళ్ళండి. నేను మీ మీద ఇంటెన్షన్తో అనలేదు. అసలు మిమ్మల్ని అనాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. మాట్లాడుకోండి. ఓకేనా? నేను అసలు మాట్లాడను సార్ మీతో. మాట్లాడదు. బెటర్ 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 అది. సరే రేపు మార్నింగ్ క్లీన్ చేస్తారు సార్. ఆఫ్టర్నూన్ లంచ్ లోపల క్లీన్ చేస్తారు. టెనెంట్స్ నుంచి ఇమాన్యుయల్కి ఎవరైనా హెల్ప్ చేసే ఛాన్స్ అయితే మాత్రం అవకాశం అయితే ఇవ్వండి ప్లీజ్. ఐఎమ్ రెడీ టు హెల్ప్. ఎవరైనా ఇమాన్యుయల్ గారు అండ్ సంజనా గారు రేపు ఈ టైం కల్లా క్లీన్ చేసేస్తారు. ఆయన మాట్లాడేటప్పుడు మాస్కున్నాను సేయింగ్ దట్ అదే వీళ్ళతో డిస్కషన్లో మధ్యాహ్నం మీరు ఆకలిగా ఉన్నారన్నప్పుడు ఫుడ్డే వదిలేశారు. ఎవరు అడగలేదు కదా వదులుకొని. ఆఫ్టర్నూన్ నేను చెప్తూనే ఉన్నా ఫుడ్ బిర్యానీ అన్నీ ఉంది, మీరు తింటారంటే చెప్పండి వేడి చేసి ఇచ్చేస్తా, సాక్రిఫైస్ అనేది వద్దు అని అన్నాను. అందరూ తినేసాకే తింటా, అందరూ తినేసాకే తింటా. రాత్రి 7:30 డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఎర్రగా అయిపోతాడు కాసేపటికి. వాడు ఫ్లోర్ ఎట్లా తెలుసా? చాలా ఉందిరా. ఏంటిది? వేస్ట్ గాడులే వాడికి. విష్ కోరుకోవచ్చు. సరే స్టార్ట్. కాదు ఎవరో నాకెదురైనా నువ్వు చూసాకే నిన్ను కలిసాకే మొదలైందిగా వెలుకువలో. ఏ మంచిగా చూస్తుందిరా. ఏం చేస్తున్నారో వీళ్ళు. ఏంటి రప్పయ్యారా ఇద్దరు? ఏం చేస్తారో ముందు ముందు ముందు. ఎందుకు ఏడుస్తాను అంతసేపు? అది ఎర్రగా అయిపోతాడు ఇంకాసేపు అయితే. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో నేను ఎప్పుడు అన్నా. ఓకే నాకు అసలు ఒకళ్ళ మీద కామెడీ చేయడం కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు యాక్సెప్ట్ చేసే పర్సన్స్ అనిపిస్తేనే చేస్తా. వచ్చినప్పటి నుంచి మన ఇద్దరమే బాండింగ్గా తిరుగుతున్నాం, మన ఇద్దరమే మంచిగా తిరుగుతున్నాం. నేనేమనుకున్నా ఇతను నాతో టచ్లో ఉన్నాడు, అతను నాతో కనెక్ట్ అవుతున్నాడు, అది ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీతో అది మాట్లాడాను తప్ప మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయాలనేది అసలు మ్యాటరే కాదు. అది అసలు నాకు ఆ టైప్ ఆఫ్ మనిషినే కాదు. ఎందుకంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయాలంటే ఫస్ట్ నా బాడీ బాగుండాలి. ఒక 1-2 times నా మీద పాస్ చేశారు అట్లాంటి జోక్స్. ఐ లెట్ ఇట్ గో బేసికలీ. ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. సో బట్ అగైన్ ఐ గెస్ అతని కంఫర్ట్ జోన్ బయటకు వచ్చేసింది. అది అంటే నేను ఎంత ఎఫెక్షనేట్గా ఉంటాను అంటే షష్ఠి నాకు బాగా నచ్చారనుకో ఆ మనిషి ఇక్కడ పెట్టుకుంటా. ఓకే ఇక్కడికి ఎక్కను. దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు నచ్చారు కాబట్టి నేను ఇక్కడ రాత్రి 8:30 మనీష్ గారు మీకు కాఫీ పౌడర్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా బిగ్ బాస్? నేనైతే పెట్టుకుంటున్నాను. మరి అక్కడే ఉందేంటి? ఇప్పుడు ఉంది, తీసుకెళ్తా లోపలికి. పర్మిషన్ ఇచ్చారా బిగ్ బాస్? ఫుడ్ మాదే కదా. బట్ బిగ్ బాస్ చెప్పలేదు కదా ఏది పెట్టుకోవాలని.
చెప్పలేదు కాబట్టి మిడిల్ జోన్లో ఉంది కాబట్టి ఫుడ్ మాది కాబట్టి తీసుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. చూద్దాం, చెప్తున్నాను కదా, నాకు ఆప్షన్ వచ్చి షేరింగ్ ఉంటే ఫస్ట్ మీకే ఇస్తాను, డోంట్ వరీ. ఇమాన్యుయల్ ఇక్కడ ఉన్నాయి అబ్బా, తీయలేదు. ఏం చూసావు? పేపర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. రాత్రి 9:15. You are married. Suman is married. Harish Garu is married. Okay. I guess. Barney Garu, is he married? అలా కనిపించారు కానీ అన్న మ్యారీడ్ అని అంటున్నారు. మ్యారీడే కదా? మీరు మ్యారీడ్? వాళ్ళకి డౌట్ వస్తుంది. లేదు చేసుకోలేదు కదా, ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్. అలాగే ఉండండి, నేను కూడా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటాను. లాయల్టీ నాకు ముఖ్యం. ఫ్రీ బర్డ్ ఇస్ నాట్ బీయింగ్ లాయల్. ఫ్రీ బర్డ్ ఇస్ నాట్ బీయింగ్ టైడ్ డౌన్. ఎవరికి లాయల్ ఎవరికి? She has someone who she really likes. ఫ్రీ బర్డ్ వేరే వేరే మీనింగ్స్ ఉన్నాయి. అదే doesn't want to be tied down. రాత్రి 9:30. ఇప్పుడు ఇది పంపించారు కదా, 1 kg ఇది రైస్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కదా. మొత్తం 1 kg. ఒకటి 1 kg. సో ఇవే ఉన్నాయి కదా, అందుకే నా మీద వదిలేయండి. ఐ విల్ హ్యాపీలీ కుక్. నా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ ఫ్రూట్స్ లేదా ఎగ్స్ ఆమ్లెట్స్ అలా మిల్క్ కాఫీ తాగేసి లైట్గా మనం లంచ్కి ప్రాపర్గా రైస్, దాల్ అయితే దాల్, సాంబార్ అయితే సాంబారు, ఒక ఫ్రై ఆమ్లెట్ వేసేసుకొని వీళ్ళు చేసేద్దాం. ఆట ఉంది కాబట్టి నైట్కి చపాతీ ఒక కర్రీ తినేస్తే చాలు. రాత్రి 10:45. వాళ్ళకి కూల్గా వినండి ఒకసారి. బిగ్ బాస్ ఆర్డర్ ఏంటంటే మనం వండి వాళ్ళకి పెట్టాలి. అవును, మనకు ఫుడ్ బిగ్ బాస్ పంపిస్తాడు. అవును, బిగ్ బాస్ ఏం పంపిస్తే అది తినాలి. అవును. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అడిగిన మనం వండి పెట్టాలి. ఏది ఉన్న రేషన్లోనే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కాయిన్కి ఒక సైడ్ ఉండదు, బోత్ సైడ్స్ ఉంటాయి. కాయిన్ అటు తిరగబడుతుంది, ఎప్పుడు ఒక సైడ్ ఉండదు. కాబట్టి హ్యావ్ పేషెన్స్. మనం అయితే రుచిగా ఫుడ్ పెడదాం అమ్మా. అంతే అంతే అన్న. రాత్రి 11 నీకు కాఫీ కావాలా? మాకే లేదు. అట్లీస్ట్ నార్మల్ టీ పెట్టుకోవడానికైనా ఛాన్స్ ఇస్తా. మీకు పంపిస్తున్నారు కదా. ఇప్పుడు మార్నింగే లేస్తాను నేను. మార్నింగే లేచి ఇప్పుడు మీరు పూరి అడిగారు, పూరి పిండి కలిపేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇప్పుడు అది నేను చేయాలన్నా నాకు మీ ఆస్క్ ఏంటి? మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా నుంచి? అంటే టీ కొంచెం ఏదైనా ఇప్పుడు ఎలాగో హాట్ వాటర్ తాగడానికి పాపం పర్మిషన్ మేమే చెప్తున్నాం కదా, ఇక్కడ మేము టీ తాగే వాళ్ళం లేము. ఓనర్స్ ఒక్కసారి అక్కడ నుంచి అప్రూవల్ వచ్చిందంటే we will surely do it. అప్రూవల్ అని కాదు, ఇప్పుడు మీరు అడిగిందంతా చేసి ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఓకే, మేము వర్కర్స్, ఇంటికి వర్కర్స్ వచ్చినప్పుడు ఓనర్స్ కాఫీ టీ ఇవ్వరా? That's a very fair counter కదా. ఇప్పుడు వండింది ఇవ్వండి అనడం తప్పు. ఇప్పుడు వంట వండేటప్పుడు కొంచెం ఎనర్జీ కోసం కాఫీ టీ అంటే మాకు క్లియర్లీ చెప్పారు కదా, మీకు ఫుడ్ పంపిస్తున్నాము. మిమ్మల్ని ఇవ్వద్దు అని చెప్పలేదు. ఒకవేళ ఇచ్చే ఛాన్స్ ఉంటే కాఫీ ఇచ్చేస్తుండే మీకు, టు బి ఆనెస్ట్. అదొక్కటి. బట్ ఒక్కసారి విల్ కన్సిడర్ ఇట్. రాత్రి 11:15. ఈరోజు నేను ఒకటి చేయాలనుకుంటున్నా. యూ జస్ట్ టెల్ మీ అది ఎక్కడ పడుతుంది. మనీష్ కాఫీ పౌడర్ని తీసుకుని వెళ్ళి ఆయన రూమ్లో కబోర్డ్లో పెట్టుకున్నాడు. వాళ్ళు త్వరగా నిద్రపోతారు వెళ్ళగానే. సో నైట్ ఎంత లేట్ అయినా ఐ జస్ట్ కంప్లీట్ బాటిల్ తీసుకోను. ఐ జస్ట్ గో, నా కాఫీ మగ్గు ఉంది కదా, దాంట్లో కొంచెం పోసేసుకొని టిష్యూ పేపర్లో కవర్ చేసుకొని తీసుకొని పెట్టేసుకుంటాను. బట్ కెమెరాస్లో తెలిసిపోతావు కదా మరి. కెమెరాస్ తెలుసుకుంటాను, కెమెరాస్ చూసుకుంటా. ఏ బిగ్ బాస్ మీరు ఈ మాత్రం కూడా మమ్మల్ని చేయనివ్వకపోతే బోర్ కొట్టి ఇంకంతే. మా ఇంట్లోనే నేను దొంగతనం చేస్తాను, మీ ఇంట్లో చేయనివ్వరా? ఉండే కాఫీ ప్లాస్టిక్ డబ్బాలో 1/2 అదే నేను చెప్తున్నా, ఇక్కడ దాచుకో. అదే నేను చెప్తున్నా. వాళ్ళకు కూడా ఎలాగైతే వాళ్ళు ఒకవేళ గుర్తుపడితే వెళ్సి అంతగా తీసుకున్నాడు. ఒక 2 స్పూన్స్ నేను తీసుకొస్తాను. ఈజ్ అ సీరియస్ కాఫీ అడిక్ట్. సరే ఓకే.